ఈ అత్యవసర సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు సోషల్ మీడియా సామాజిక మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు, నేనేదో ఆమెను తిట్టినట్లు, ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే నేను 2 చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది. అయితే అక్కడ కంప్లైంట్ లేదు. బట్ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఉన్న 4 ఎస్టేట్స్ లో మీరు ఒక ఎస్టేట్ కాబట్టి 4 ఎస్టేట్స్ ఖచ్చితంగా మీకు కూడా అసలు విషయం తెలియాలండి. ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు దాదాపుగా 50 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ముల్లగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాల్ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ 10 లక్షల డిమాండ్, ఈ 2 లక్షలు కూడా నాకు చెప్పలా. నేనేమనుకున్నానంటే ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం. తీరా చూస్తే 2 లక్షలు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల. ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు ఫోన్ చేసి 50 సార్లు ఫోన్ చేశానండి, మీ అమ్మారో ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అని. 10 గంటలకు కూడా ఆయన ఫోన్ చేశారు. మీకు ఫోన్ చేసిందా అని అడిగారు, చేయలేదండి అని. సరే లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఏం జరుగుతుంది, ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అంటారు. ప్రజాప్రతినిధులంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు. ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్లడం జరిగింది. నిన్న రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది.